మిత్రులారా, కుమారస్వామికి అనేక రకాల పేర్లు ఎలా వచ్చాయి? ఆయన జన్మించగానే స్కంద అని ఎవరు పిలిచారు? సుబ్రహ్మణ్య షష్ఠి ఎప్పుడు వస్తుంది? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆజన్మ బ్రహ్మచార. మరి అయితే వల్లి దేవసేన ఎవరు? కుమారస్వామి ఏ ఏ రాక్షసులను సంహరించడానికి ఉద్భవించాడు? నారదునికి కృత్తికా వ్రతం ఆచరించమని సలహా చెప్పింది ఎవరు? షణ్మతాలేవి? వాటి పేర్లేంటి? కుమారస్వామిని అగ్ని సంభవుడు అని ఎందుకు పిలుస్తారు? ఆయన్నే గాంగేయుడు అని కూడా ఎందుకు పిలుస్తారు? ఆయన్ని గురుగుహ స్వామి అని ఎందుకు పిలుస్తారు? కార్తికేయుణ్ణి కవి అని ఎందుకు పిలుస్తారు? రామాయణ భారతాల్లో ఏ సందర్భంలో ఈ యొక్క కుమార సంభవం గురించి చెప్పబడింది? విష్ణుమూర్తి సుబ్రహ్మణ్యుడు ఒకడేనా? ఏ ఏ శక్తులకు వల్లీదేవి దేవసేనాదేవి ప్రతీకలుగా భావిస్తారు? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గురించి అనేక కీర్తనలు రాసిన వారెవరు? పరమాచార్య కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ 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 చంద్రశేఖర సరస్వతి స్వామి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గురించి ఏమని చెప్పారు? సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఏ రకంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించాలి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే చూడండి మీ విజ్డమ్ చారియట్లో.